హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జేఈ మెయిన్స్ 2025కి సంబంధించిన ఫైనల్ రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది. ఆల్మోస్ట్ అందరూ చెక్ చేసుకుని ఉంటారు. అందరికీ కంగ్రాచులేషన్స్. వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్క స్టూడెంట్ మీ సిఆర్ఎల్ ర్యాంక్ ఏంటి, మీ కేటగిరీ ర్యాంక్ ఏంటి, మీ కేటగిరీ ఏంటి అండ్ మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేది కామెంట్ చేయండి. సో దట్ మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఏ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉందనేది మాట్లాడుకుందాం. ఈ పర్టికులర్ వీడియోలో కట్ ఆఫ్ ఏంటి అండ్ ర్యాంక్ కార్డ్ డీకోడింగ్ ఏంటి, దాంతో పాటు సో ఎన్టీఏ చేసే ఒక చిన్న మిస్టేక్ ఏంటి అనేది ఈ పర్టికులర్ వీడియోలో చెప్తాను. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ నా వీడియోస్ మీకు నచ్చినట్లే అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ జాయిన్ అవ్వచ్చు. ఎవరైనా మెంటర్షిప్ తీసుకొని నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. మెంటర్షిప్ కోసం మాత్రమే మీరు అక్కడ కాంటాక్ట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో అందరు రిజల్ట్ చూసుకుంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మనకు ప్రెస్ నోట్ ఇచ్చారు, అంటే మనకు ఆల్మోస్ట్ నైట్లోనే రిజల్ట్ అనేది వచ్చేసింది కాబట్టి సో 18th ఏప్రిల్ అనే మనకు ప్రెస్ నోట్ ఉంది. సో ఈ ప్రెస్ నోట్లో ఏంటంటే సెషన్ 1, సెషన్ 2కి సంబంధించి ఏ డేట్స్లో జరిగింది అండ్ సెషన్ 2కి సంబంధించి ఎంతమంది క్యాండిడేట్స్ రిజిస్టర్ అయ్యారు, దాంట్లో జనరల్ క్యాండిడేట్స్ ఎంతమంది అండ్ ఈడబ్ల్యూఎస్ ఎంతమంది, ఎస్సీ ఎంతమంది, ఎస్టీ ఎంతమంది, ఓబీసీ ఎంతమంది, టోటల్ క్యాండిడేట్స్ ఎంతమంది, దీంట్లో అపియర్ అయిన క్యాండిడేట్స్ ఎవరు అండ్ దాంతోపాటు మేల్ ఎంతమంది, ఫీమేల్ ఎంతమంది అండ్ ఏవైతే షిఫ్ట్స్ ఉన్నాయో మనకు 5 days జరిగిందో దాంతో పర్ఫెక్ట్ అరేంజ్మెంట్ జరిగిందా లేదా. 2024లో ఇదే ప్రాబ్లమ్ని ఎన్టీఏ ఫేస్ చేసింది. అంటే పర్ఫెక్ట్గా ఇవ్వలేదు, అంటే షిఫ్ట్ వైజ్ పర్ఫెక్ట్ సేమ్ క్యాండిడేట్స్ లేరు, దీనివల్లనే నార్మలైజేషన్ ప్రాసెస్ కరెక్ట్గా జరగలేదని. సో వాళ్ళు క్లియర్గా ఏ షిఫ్ట్కి ఎంతమంది రిజిస్టర్ అయ్యారు, ఎంతమంది అపియర్ అయ్యారు, పర్సంటేజ్ ఎంత, దాదాపుగా 92, 94 ఆల్మోస్ట్ సేమే ఉంది పర్సంటేజ్. సో వాళ్ళు అలాట్ చేయడం మాత్రం పర్ఫెక్ట్గా అలాట్ చేశారు. అపియర్ అయ్యే వాళ్ళని బట్టి ఉంటుంది కాబట్టి మనకు పర్సంటేజ్లో 2% డిఫరెన్స్ అని వచ్చింది. ఇది పెద్ద ప్రాబ్లం కాదు. సో కాబట్టి నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా జరిగి ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇంత డాటా ఇచ్చారు, అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ర్యాంక్ వరకు వచ్చింది, ప్రతి ఒక్కటి ఇచ్చారు. కానీ ఎన్టీఏ చేసి ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే నీట్లో ఏం చేస్తారంటే, ఓకేనా, నీట్లో ఏం చేస్తారంటే మనకు స్టేట్ వైడ్ అపియర్ లిస్ట్ అండ్ ఎవరైతే అపియర్ అయ్యారో ఎంతమంది అప్లికేషన్ చేశారు, సో వాళ్ళలో ప్రజెంట్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు అని ఇవ్వడం జరుగుతుంది నీట్లో. అయితే మనకు ఎందుకో జేఈ మెయిన్స్లో అలా ఇవ్వరు. అసలు మనకి ఎంతమంది స్టూడెంట్స్ స్టేట్ వైడ్ అపియర్ అయ్యారు, సో ఎంతమంది అప్లికేషన్ చేశారు, సో దాంట్లో ఎంతమంది అడ్వాన్స్ క్వాలిఫై అయ్యారు, ఎంతమంది కట్ ఆఫ్ మార్జిన్లో ఉన్నారు, ఈ డాటా ఇవ్వరనమాట. ఇది కొంచెం మిస్టేక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జస్ట్ ఆ డాటా ఇచ్చినా కూడా మనకు ఒక క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే ఎన్ఐటీస్లలో హోమ్ స్టేట్ కోటా ఉంటుంది. సో మనం అప్లికేషన్ చేసేటప్పుడే స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ పెట్టుంటాం ఇంటర్మీడియట్ ప్రకారం, కాబట్టి ఆ డాటా ఎన్టీఏ వాళ్ళు ఇచ్చుంటే బాగుండేది. సో మనకు ఈ ప్రెస్ నెట్లో ఆ డాటా ఎక్కడా కూడా ఇవ్వలేదు. అంటే మనకు స్టేట్ వైడ్ ఎంతమంది ఉన్నారు అనే డాటా తెలియదు. సో దీనికోసమే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమని చెప్తున్నాను. సో దట్ మనకు ఒక క్లారిటీ వస్తుంది స్టేట్ వైడ్ మనకు కాంపిటీషన్ ఎలా ఉంది అని. ఓకేనా. సో ఇప్పుడు కట్ ఆఫ్ ఏంటి సార్ అంటే, ఇప్పుడు మీకు జేఈ మెయిన్స్ దాంట్లో ఒక పర్టికులర్ కట్ ఆఫ్ అంటూ ఎక్కడ ఉండదు. ఈ పర్టికులర్ కట్ ఆఫే ఉండాలని కాదు. ఏ కట్ ఆఫ్ ఉంటుంది అంటే జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్ రాయడానికి కట్ ఆఫ్ ఉంటుంది. ఓకేనా. జేఈ అడ్వాన్స్ రాయడానికి కట్ ఆఫ్ ఉంటుంది. సో ఈ జేఈ అడ్వాన్స్ కట్ ఆఫ్ ఏంటంటే జనరల్ క్యాండిడేట్స్ అంటే ఓపెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 93 పర్సెంటైల్, ఈ పర్సెంటైల్ పైన ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అడ్వాన్స్ అనేది రాసుకోవచ్చు. ఇది మీ కట్ ఆఫ్. ఓకేనా. మెయిన్స్ కట్ ఆఫ్ ఇదనమాట. ఎంతమంది ఉన్నారు, 97,321 ఉన్నారు దాని పైన ఉన్న క్యాండిడేట్స్ అనమాట. సో మీకు అదే యూఆర్లో పీడబ్ల్యూడీకి అయితే ఈ పర్సెంటైల్ ఉండాలి, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అయితే ఈ పర్సెంటైల్ ఉండాలి, ఓబీసీ అయితే ఈ పర్సెంటైల్ ఉండాలి, ఎస్సీ అయితే ఈ పర్సెంటైల్ ఉండాలి, ఎస్టీ అయితే ఈ పర్సెంటైల్ ఉండాలి. ఈ పర్సెంటైల్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ పర్సెంటైల్ పైన ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అడ్వాన్స్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అడ్వాన్స్ అనేది రాయండి. ఓకేనా. వదులుకోకండి. అడ్వాన్స్కి అప్లికేషన్ రిజిస్టర్ చేసుకుని ఖచ్చితంగా అడ్వాన్స్ అనేది రాయండి ఈ పర్సెంటైల్ పైన మీరు ఉన్నట్లయితే. సరే, ఇప్పుడు దీనికి కాకుండా నేను జోసా కౌన్సిలింగ్కి, సీసాప్ కౌన్సిలింగ్కి నేను అప్లికేషన్ చేయాలంటే నాకు ఏదైనా పర్టికులర్ పర్సెంటైల్ ఉండాలంటే అసలు నీకు పర్సెంటైల్తో సంబంధం లేదు. ఇంకా నువ్వు పర్సెంటైల్ని మర్చిపో. నీకు వచ్చిన ర్యాంక్ ఏదైతే ఉందో ఆ ర్యాంక్ మాత్రమే నీ యొక్క సీట్ని డిసైడ్ చేస్తుంది. చాలా మంది పర్సెంటైల్ అని చెప్తారు. ఇంకా పర్సెంటైల్ వల్ల ఏం యూజ్ లేదు. ఈ పర్సెంటైల్ జస్ట్ ఇప్పుడు నువ్వు అడ్వాన్స్ రాయడానికి మాత్రమే పనిచేస్తుంది, లేదా నీకు ర్యాంక్ రావడానికి మాత్రమే పనిచేస్తుంది. ఇప్పుడు నీ దగ్గర ఉన్న ర్యాంక్ ఏదైతే ఉందో ఆ ర్యాంక్ మాత్రమే నీకు సీట్ రావడానికి, నువ్వు కౌన్సిలింగ్ అప్లికేషన్ చేసుకోవడానికి పనిచేస్తుంది అనమాట. సో మనకు ఎన్టీఏ చేసే మిస్టేక్ ఏమో స్టేట్ వైడ్ డాటా ఇవ్వకపోవడం అండ్ కట్ ఆఫ్ ఏమో ఇది. సో ఒక్కసారి మనము ర్యాంక్ కార్డ్ డీకోడ్ చేద్దాం. వచ్చేసరికి మనకు 2025కి సంబంధించిన ఫైనల్ ర్యాంక్ కార్డు. సో అప్లికేషన్ నెంబర్, రూల్ నెంబర్స్ ఉంటాయి అండ్ క్యాండిడేట్ నేమ్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, మీ కేటగిరీ ఏంటి, ఇవన్నీ ఉంటాయి. అండ్ దీంతో పాటు ఇక్కడ మీ ఫోటో కరెక్ట్గా ఉందా, ఈ క్యూఆర్ కోడ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ మీకు ర్యాంక్ వైజ్ చూస్తే ఈ పర్టికులర్ క్యాండిడేట్ సెషన్ 2 ఆబ్సెంట్ అయ్యారు కాబట్టి ఈ విధంగా వస్తుంది.
ఒకవేళ సెషన్ 2 ఆబ్సెంట్ అవ్వకపోతే సెషన్ 2కి సంబంధించిన పర్సెంటేజ్ వస్తుంది. ఓవరాల్ పర్సెంటేజ్ ఏదైతుందో ఇక్కడ వస్తుంది. సో ఈ పర్టికులర్ పర్సెంటేజ్ క్యాండిడేట్ యొక్క పర్సెంటేజ్ 94%. సో ఈ పర్సెంటైల్ తోని మీకు ఇంకేం సంబంధం లేదు. ఓకేనా, ఈ పర్సెంటైల్ కి సంబంధించి మీరు ఎక్కడ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 100% నుంచి 99% ఇవన్నీ అవసరం లేదు ఇంకా. ఎందుకంటే ఈ పర్టికులర్ పర్సెంటైల్ కి సంబంధించే ఇది ఇట్లా ఉండదు. మీకు ఎక్కడ ఉంటుందంటే ఈ ర్యాంక్ బేస్డ్ సీట్ ఉంటుంది. ఓకేనా, 94% వస్తే ఓకేనా మనకు ఓవరాల్ ర్యాంక్ ఎంత వచ్చింది, 81,971 ర్యాంక్ వచ్చింది. ఏంటి ఇది, సిఆర్ఎల్ అనమాట. ఓకేనా, సిఆర్ఎల్ ర్యాంక్. ఈ యొక్క పర్సెంటైల్ వరకు ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు దేశం మొత్తం మీద అంటే 81,971 మంది క్యాండిడేట్స్ ఉన్నారు. ఓకేనా, ఈ 81,971 మందిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అనుకోండి, ఓబీసీ అనుకోండి, ఎస్సీ అనుకోండి. ప్రజెంట్ ఈ క్యాండిడేట్ ఎస్టీ క్యాండిడేట్స్ 664 మంది ఉన్నారు. ఓకేనా, 81,000 మంది స్టూడెంట్స్లలో కేవలం 664 మంది ఎస్టీ క్యాండిడేట్సే ఉన్నారు ర్యాంక్ వరకు, 81,000 ర్యాంక్ వరకు. అంటే మిగతా ర్యాంకర్లు అందరూ ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ ఓబీసీలు కానీ లేకపోతే మనకి ఈడబ్ల్యూఎస్ కానీ ఈ క్యాండిడేట్ ఓసీ క్యాండిడేట్స్ కానీ వీళ్ళు లేకున్నారు అనమాట. అంటే ఈ క్యాండిడేట్ ఏంటంటే 664 ర్యాంక్. ఇప్పుడు ఈ పర్టికులర్ క్యాండిడేట్ తనకు ఎక్కడ సీట్ వస్తుంది ఏంటి అని చెక్ చేసుకోవాలనుకుంటే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఉంటాయి కదా, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్లలో ఒకవేళ సిఆర్ఎల్తో చూసుకోవాలనుకుంటే ఓవరాల్గా ఓపెన్ కోటాలో చూసుకోవాలి. ఓపెన్ కోటాలో 81,971 ర్యాంక్ సీట్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. మరి వచ్చిందా రాలేదా అనేది ప్రీవియస్ ఇయర్లో దానికి దగ్గర చూసుకోవాలి. ఎస్టీ క్యాండిడేట్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ క్యాండిడేట్ కాబట్టి ఎస్టీ ర్యాంక్ చూసుకుంటే సరిపోతుంది. 664కి ప్రీవియస్ ఇయర్లో ఎక్కడ సీట్ వచ్చింది, ఏ ఎన్ఐటీలో వచ్చింది, ఒకవేళ అడ్వాన్స్ రాస్తే మళ్ళీ ఆ అడ్వాన్స్ దాంతోనే ఏ ట్రిపుల్ వచ్చింది, ఏ జిఎఫ్టీలో వచ్చింది, సో ఏ ఐఐటీలో వచ్చింది. ఈ విధంగా చూసుకోవడానికి ఉంటుంది అనమాట. మీరు కట్ ఆఫ్ చూసుకునేటప్పుడు పర్సంటైల్ చూడకండి, మీ ర్యాంక్ చూసుకోండి. జనరల్ క్యాండిడేట్స్ అనుకోండి జనరల్ ర్యాంకింగే చూసుకోండి, ఓబీసీ క్యాండిడేట్స్ అనుకోండి ఓబీసీ ర్యాంకింగ్ చూసుకోండి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అయితే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ. ఇది చూసుకోవడానికి ట్రై చేయండి. ఇవే మీ కట్ ఆఫ్స్ అనమాట ఇప్పటి నుంచి. నెక్స్ట్ వీడియోలో ర్యాంక్ వర్సెస్ కాలేజ్ గురించి మాట్లాడుకుందాం. ఆ వీడియో కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.